అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెల్కమ్ టు హాట్ టీవీ క్రైమ్ సీన్. వివాహేతర సంబంధాలు వివాహ బంధాలను నిట్ట నిలువునా కూల్చేస్తున్నాయి. భార్యాభర్తల మధ్య బంధాలు తెగిపోతున్నాయి. శారీరక సుఖాల కోసం తప్పటడుగులు వేస్తూ కట్టుకున్న వాళ్ళనే కడతెచ్చుతున్నారు. తాజాగా సత్యసాయి జిల్లాలో కూడా సరిగ్గా ఇటువంటి సంఘటనే జరిగింది. అక్రమ సంబంధానికి ఓ భర్త బలైన ఘటనను పోలీసులు వెల్లడించారు. పుట్టపర్తి మండలం వెంగళమ్మ చెరువు వద్ద మామిడి తోటలో 5 రోజుల క్రితం ఓ వ్యక్తి దారుణ హత్యకు గురవడం కలకలం రేపింది చుట్టుపక్కల ప్రాంతాల్లో. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన వెంటనే స్పాట్కు చేరుకుని క్లూస్ను సేకరించారు. డాగ్ స్క్వాడ్ సహాయంతో ఆ ప్రాంతాన్ని పూర్తిగా పరిశీలించారు. పోలీసులు ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టకముందే పోలీస్ డాగ్ డైనా ఈ కేసును ఛేదించింది. అసలు నిందితుడు ఎవరో ఇంటి వరకు తీసుకెళ్లి మరీ చూపించేసింది. ఇందులో మాకు డైనా అనేటువంటి మా డాగ్, పోలీస్ డాగ్ ఎక్సలెంట్ వర్క్ చేయడం జరిగింది. ఆ యొక్క తను సీన్ ఆఫ్ అఫెన్స్లో ఏవైతే మనము క్లూస్ టీమ్స్ కలెక్ట్ చేసినటువంటి ఉన్నాయో బాటిల్స్ కానీ ఇది కానీ వాటిని స్మెల్ చూంచి అవి డైరెక్ట్గా వెళ్ళి ముద్దాయి ఇంటి దగ్గర ఆగిపోవడము, మాకెంత దర్యాప్తులో పర్ఫెక్ట్ ఈ యొక్క పర్సన్ ఈ మర్డర్ చేయడం జరిగింది అనే దాన్ని మాకు లీడ్ ఇవ్వడంలో ఒక మూగజీవి డైనా యాక్చువల్గా అప్రిషియేట్ చేయాలి. మా ఎస్పీ గారు కూడా డీజీ లెవెల్లో కాన్ఫరెన్స్లో కూడా చెప్పడం జరిగింది డైనా గురించి. మామిడి తోటలో చనిపోయిన వ్యక్తిని చియేటి నగేష్గా గుర్తించారు పోలీసులు. భార్య సునీతతో కలిసి వెంగళమ్మ చెరువులో నివాసం ఉంటున్నాడు. అయితే సునీతకు దివాకర్ అనే ఒకటితో పరిచయం ఏర్పడి అది కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. భర్త కళ్ళు గప్పి ప్రియుడితో ఎంజాయ్ చేస్తున్న భార్య వ్యవహారాన్ని నగేష్ పసిగట్టేశాడు. భార్యను మందలించిన నగేష్ పద్ధతి మార్చుకోవాలని పలుమార్లు హెచ్చరించాడు. అప్పటికైనా బుద్ధిగా ఉండాల్సిన ఆ భార్య ప్రియుడి మోజులో మరింత బరిదిగించేసింది. నగేష్ను అంతమొందించేస్తే ఇక తమ సుఖానికి ఎవ్వరూ కూడా అడ్డు ఉండరని భావించారు ఆ కిరాతకులు. ప్లాన్ ప్రకారం ఫిబ్రవరి 28న నగేష్ను మామిడి తోటలోకి తీసుకెళ్లి మద్యం సాగించారు. భర్త మద్యం మత్తులోకి జారుకోగానే ప్రియుడికి సిగ్నల్ ఇచ్చింది ఆమె. కొబ్బరి బొండాలు నరికే కొడవలితో నగేష్ను నరికి మరీ చంపింది భార్య, ఆమె ప్రియుడు. అనంతరం అక్కడి నుంచి నెమ్మదిగా జారుకున్నారు. అయితే తప్పు చేసిన వాడు ఎన్నటికైనా పట్టుబడతాడు, చట్టం నుంచి తప్పించుకోలేడు. మృతుని తమ్ముని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు దివాకర్ను కర్ణాటక నాగేపల్లి వద్ద అదుపులోకి తీసుకుని విచారించగా అసలు నేరం అంగీకరించారు ఇద్దరు నిందితులు. నిందితుడిచ్చిన సమాచారం మేరకు సునీతను కూడా అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ యొక్క మర్డర్ అనేది అక్రమ సంబంధంతో కూడుకున్న మర్డరు. మ్యాక్సిమం మేము 24 గంటల్లోనే దీన్ని ఛేదించడం జరిగింది. ఈ ముద్దాయిలో వచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు మా ఉదయం 11:30కు ఈ యొక్క దివాకర్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఏదైతే ఇప్పుడు చెప్పినటువంటి కన్ఫెషన్ ఆయన మాకు ముందు ఉంచిన తర్వాత నెక్స్ట్ ఏదైతే ఈ యొక్క పథకానికి ఏదైతే ప్రేరేపించినటువంటి వ్యక్తి తన యొక్క పారామర్ సునీతను నెక్స్ట్ 2:30కి ఇవాళ మధ్యాహ్నం అరెస్ట్ చేయడం జరిగింది. అక్రమ సంబంధాలకు ఎన్ని జీవితాలు బలైపోయినా బలైపోతూనే ఉన్నా ఎవ్వరూ కూడా పట్టించుకోవడం లేదు. శారీరక సుఖాల కోసం అడ్డదారులు తొక్కుతూ జీవిత భాగస్వాములను కడతేర్చేస్తూ భార్యాభర్తల బంధాలకే మత్స తెచ్చుతున్నారు ఇటువంటి దుర్మార్గులు, కిరాతకులు. సో తస్మాత్ జాగ్రత్త. మరొక క్రైమ్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే క్లిక్డ్ ఆన్ RTV. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.